నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లును దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నారని, ఇది అన్ని రాజకీయ పక్షాలకు సమానంగా వర్తిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ బిల్లు ఏ పార్టీని లక్ష్యంగా చేసుకోలేదని, తమకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమన్నారు. విపక్ష కూటమి లోక్సభలో అనుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ బిల్లు ప్రకారం తీవ్ర నేర ఆరోపణలతో 30 రోజుల పాటు జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి 31వ రోజు పదవి నుంచి తొలగిస్తారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం CAA, ట్రిపుల్ తలాక్ రద్దు, భారతీయ న్యాయ సంహిత వంటి సంస్కరణలతో దేశహితం కోసం పనిచేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్టు కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి పోవాలనేటువంటి ఆలోచనతో, పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టము కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి నిన్న లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు, ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.